ఏదైతే వారి కుటుంబంలో తలెత్తుతున్న విభేదాల గురించి ప్రస్తావిస్తూ హ్మ్. ఆమె కొన్ని కీలకమైన అంశాలు ఆ కంటెంట్లో పొందుపరిచారు. ఓకే. అంటే నా కొడుకు, కూతురు మధ్య తలెత్తిన రాజకీయ విభేదాల నేపథ్యంలో రాజకీయంగా వారిద్దరి అభిప్రాయాల్లో వచ్చిన వైరుధ్యాల కారణంగా వాటిని నా కొడుకు కార్పొరేట్ వివాదాల ముసుగులో పరిష్కారం చేసుకోవాలి అనుకుంటూ నన్ను వివాదంలోకి ఈడ్చుకొచ్చారు. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా సార్ ఇది. మరి ఇవాళ రాజకీయంగా ఎవరెవరు ఏ పార్టీలో కొనసాగాలి అనేది రాజ్యాంగం ఆయా వ్యక్తులకు ఇచ్చిన స్వేచ్ఛ. అవును. నేను అన్నని ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాను కాబట్టి చెల్లెలివి నువ్వు కూడా నాకు లాయల్గా నా రాజకీయ పార్టీలోనే కొనసాగాలి. అలా కొనసాగకుంటే నేను నీకు నీ పట్ల నాకున్న ప్రేమ తగ్గిపోద్ది అన్న అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఎన్సీఎల్టీలోనే ఆయన తను దాఖలు చేసిన పిటిషన్లోనే ఆ భావాన్ని వ్యక్తీకరించాడు. ఒకప్పుడు నా చెల్లెలంటే నాకు ప్రేమ ఉండేది, కానీ ఆమె డిఫరెంట్ రాజకీయ స్టాండ్ తీసుకున్న కారణంగా నాకు ఇప్పుడు నా చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది అన్నాడు. రాజకీయంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కలిగి ఉండటం కారణంగా, అంటే రాజకీయంగా విభేదించిన మాత్రాన్ని రక్త సంబంధానికి రాజకీయపు ఇరువురు రెండు డిఫరెంట్ ఐడియాలజీలు కలిగి ఉండటానికి సంబంధం ఏముంది?